Okay. 1 minute. ఈజ్ ఎ టాల్ బాయ్ అని చెప్తాం. అతను పొడుగైన అబ్బాయి అంటే ఈజ్ ఎ టాల్ బాయ్ అని చెప్తాం. అతను చాలా పొడుగైన అబ్బాయి అంటే హీఈస్ సచ్ అ టాల్ బాయ్ అని చెప్తాం కదా. Okay. ఓకేనా? Okay. వాళ్ళు ఇంటెలిజెంట్స్. They are intelligent. దే ఆర్ ఇంటెలిజెంట్స్ అని చెప్పకూడదు. తెలుగులో నేను చెప్పాను, బట్ యాక్చువల్గా Okay. Intelligent. Gents. జెంట్స్ అని చెప్పకూడదు. ఎస్ అదే పెట్టకూడదు. gents అండి. ఇంటెలిజెంట్ అంతే. దే ఆర్ ఇంటెలిజెంట్. Yeah, intelligent. ఎందుకంటే ఎస్ అనేది పెట్టకూడదు, ఎందుకంటే అది అన్కౌంటబుల్ నౌన్ కదా. అన్కౌంటబుల్ నౌన్స్ అవ్వవు కదా. మేడం వింటున్నారా? Okay. ఇంటెలిజెంట్ అనాలి, ఇంటెలిజెంట్స్ అని అనకూడదు. ఓకేనా? Okay. Okay. రూమ్లో నిశ్శబ్దం ఉండాలి. ఓకేనా? ఓకే, రూమ్లో Okay, నిశ్శబ్దం ఉంది. దేర్ ఈజ్ There is silence in the room. ఎ సైలెన్స్ ఇన్ ద రూమ్. రూమ్ నిశ్శబ్దంగా ఉంది. Room is silence. రూమ్ Room ఈజ్ is a silence. Room is a silence. నో. అప్పుడు నౌన్ వాడుతున్నారు మీరు. నౌన్ అయిపోతుంది కదా, Okay. సైలెన్స్ అయిపోతుంది కదా రూమ్ కూడా. Yeah. రూమ్ ఈజ్ Silent. సైలెంట్. రూమ్ ఈజ్ సైలెంట్. Yeah. అదే రూమ్లో నిశ్శబ్దం ఉందనుకోండి, దెర్ ఈజ్ అ సైలెన్స్ ఇన్ ద రూమ్. No room. అదే రూమ్ నిశ్శబ్దంగా ఉందనుకోండి, రూమ్ ఈజ్ సైలెంట్. Room is ఓకేనా? silent. Okay. కిరణ్ అర్థమవుతుంది? Okay. Yeah. ఆమె మదర్లా బ్యూటిఫుల్గా ఉంది. Parent? ఆమె మదర్లా బ్యూటిఫుల్గా ఉంది, అంతే అందంగా ఉంటుంది అంటాం, చెప్తాం కదా. She is a beautiful షీఈస్ యాజ్ like బ్యూటిఫుల్ mother. లైక్ హర్ మదర్ అని Okay, చెప్పొచ్చు. లేదంటే షీఈస్ Yeah. యాజ్ బ్యూటిఫుల్ యాజ్ హర్ మదర్. She is beautiful as mother. షీఈస్ యాజ్ బ్యూటిఫుల్ She is as beautiful యాజ్ హర్ మదర్. as her mother. నేను నుంచుని ఉన్నాను. I am standing. నేను నుంచుని ఉన్నాను పొద్దు నుంచి. I have been standing since morning. నేను నుంచుని ఉన్నానా? Am I standing? నేను నుంచుని లేను. I am not standing. నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. I am confused. నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను 2 రోజులుగా. I have been confused for 2 days. కన్ఫ్యూజ్డ్. ఐ హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్ ఫర్ 2 days. For 2 days. నేను నా థియేటర్లో ఉన్నాను. I was in the theater yesterday. నేను రేపు థియేటర్లో ఉంటాను మూవీ చూడడానికి. I will be in the theater tomorrow. ఐ విల్ బీ ఇన్ ద థియేటర్ టుమారో టు వాచ్ ద మూవీ. Watch the movie. ఇది కూడా అడిగాం కదా. నేను విసిగిపోయి ఉన్నాను పొద్దు నుంచి. I have been annoyed since morning. ఐ హ్యావ్ బీన్ అనాయిడ్ సిన్స్ మార్నింగ్. Since morning. నేను ఓవర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. Present and ప్రెజెంట్. నేను ఓవర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. I am over excited. అది ఒక బ్రేకింగ్ న్యూస్. This is breaking news. దట్ ఈస్ Okay, ఆ బ్రేకింగ్ that is- న్యూస్. That is a breaking news. దట్ ఈస్ ఎ బ్రేకింగ్ న్యూస్. Yeah. అది ఒక బ్రేకింగ్ న్యూసా? Is that breaking news? ఈజ్ దట్ ఎ బ్రేకింగ్ న్యూస్? అదే Is పాస్ట్ that a చెప్పాలంటే, breaking news? పాస్ట్లో చెప్పాలంటే That was breaking news. వాజ్ దట్ ఎ బ్రేకింగ్ న్యూస్? Okay, question on it. క్వశ్చన్. Okay, was that a breaking news? ఓకే. నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. I am in the home. నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. ఐఎమ్ ఇన్ దిస్ హౌస్. Okay, I am in this house. నేను ఈ ఇంట్లో 10 సంవత్సరాలుగా ఉంటున్నాను. I have been in this house for 2 years, 10 for 10 days. 10 years. For 10 years. ఆమెకు పెళ్ళయింది. She is married. ఆమెకు పెళ్ళయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. She has been married for 15 years. ఫర్ 15 years. షీ హ్యాస్ బీన్ మ్యారీడ్ ఫర్ 15 years. నా దగ్గర ఒక కారు ఉండేది. పొజిషన్లో వెళ్ళిపోయామా. నేను నిన్న 2 గంటలు ఆఫీస్లో ఉన్నాను. I was in the office for 2 hours.
ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్ అంటే సరిపోతుంది పాస్ట్లో ఉన్నానని. బట్ 2 hours చెప్పారు కదా. Yeah, I have been వస్తుంది. హ్యాడ్ I had been. Okay. ఐ హ్యాడ్ బీన్ ఇన్ ద ఆఫీస్. I had been in the office for 2 hours. నేను నిన్న నీరసంగా ఉన్నాను పొద్దున్నుంచి. నిన్న I was tired yesterday. నో ఐ వాజ్ టైర్డ్ అనేది సరిపోతుంది. బట్ నేనేం అంటున్నానంటే Okay. పొద్దున్నుండి నేను నిన్న నీరసంగా ఉన్నాను. I have been tired ఐ since morning. హ్యాడ్ Okay. పాస్ట్ కదా కిరణ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాస్ట్ కదా. Okay. సో ఇప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాను. I am ill. నేను ఇప్పుడు ఈరోజు నేను 2 గంటలుగా అనారోగ్యంగా ఉన్నాను. I have been ill for 2 hours. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ వస్తుంది. ఆమె అనారోగ్యంగా ఉంది పొద్దునుంచి. She has been ill since morning. షీ హాస్ బీన్ ఇల్ సిన్స్ మార్నింగ్. ఓకే. Yeah. నేను ఇంట్లో ఉన్నాను. I am in the house. I am in this. ఐఎమ్ ఎట్ హోమ్ అని చెప్పచ్చు. లొకేషన్ చూపించటం. Okay. ఐఎమ్ ఎట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర ఉందా? ఏదండి అసలు? ఆమె ఇంటి దగ్గర ఉందా? She ఈజ్ షీ is at home. ఎట్ హోమ్? Okay. ఈజ్ షీ ఎట్ హర్ హోమ్? Is she at home? Is she at her home? ఇది ఓకే, ఇది మనకు బాగానే ఉంది. నార్మల్ బాగానే చెప్పారు. స్టేట్ ఆఫ్ ఇన్ టైం కూడా బాగా చెప్పారు. ఇప్పుడు మోడల్స్కి వెళ్దామా? Okay. అతను బాధపడవచ్చు. He might be sad. అతను కన్ఫ్యూజ్ అవ్వచ్చు. He might be confused. అతను పెళ్లిలో ఉండవచ్చు. He might be in the wedding. అతను రెస్టారెంట్లో ఉండవచ్చు. He might be in the restaurant. వాళ్ళు డాబా పైన ఉండవచ్చు. They might be on the terrace. ఆమె ఆనందంగా ఉండవచ్చు. She might be happy. ఆమె ఆనందంగా ఉండకపోవచ్చు. She might not be happy. షీ మైట్ నాట్ బి Happy. ఆమె ఎగ్జైటెడ్ అయ్యి ఉండవచ్చు. She might be excited. ఆమె రేపు ఎగ్జైటెడ్ అవ్వచ్చు. రేపు She might be excited tomorrow. షీ మైట్ బి ఎగ్జైటెడ్ టుమారో. టైం పెడతాం అంతే, ఇంకేం ఉండదు. చాలా రేర్గా కదా. ఆమె కార్లో ఉండవచ్చు. She might be in the car. తలుపు కొట్టేది అదే ఆమె అయ్యి ఉండవచ్చు. తలుపు కొట్టేది